ఏం శాస్త్రి గారు, గ్రహాలు ఏమంటున్నాయి? ఏం మాట్లాడటం లేదు, సైలెంట్ గానే ఉండిపోయాయి. దండగా, శుద్ధ దండగా. ఇదిగో పంతులు గారు, అమ్మా. ఆ గ్రహాలన్నీ సైలెంట్ గా ఉంటే ఉండేవండి. మీరు నోరు తెరిచి ఆ మంచి రోజు ఏదో చెప్పండి. చెప్పడానికి ఏముందమ్మా, నాది పోలీస్ జాతకం. ఆ గ్రహాలు నన్నేమీ చేయలేవు. జ్యోతి జాతకాన్ని కూడా ఏ గ్రహం ఏమీ చేయలేదు. భరణి నక్షత్రంలో పుట్టింది, ధరణి వెళ్తుంది. టీచర్ జాతకం. అవునండి, ప్రస్తుతం నాదే డేంజర్ జాతకంలా కనిపిస్తోంది. పాస్ట్ ఫ్యూచర్ కూడా మీరే ఫాస్ట్ గా చెప్పేసుకుంటుంటే ఇక ప్రజెంట్ లో ఇక్కడ నేను ఎందుకు వచ్చినట్టు? ఊరికే గంట వాయించడానిక? దండగా, శుద్ధ దండగా. గంట వంట మీరు మీ ఇంట్లో చూసుకుంటారు గాని అది కాదండి. మా ఇంట్లో ఏ శుభం జరిగినా ముహూర్తం పెట్టేది మీరు. చూడండి. అవునయ్యా, వచ్చే నెలలో ఏదో మంచి ముహూర్తం ఉంది. ముందు తుపాకి దూరంగా అవుతుంది, పొరపాటు పేలిపోయిందంటే మీకు ప్రాణాయత్తి చుట్టుకుంటుంది. ఖర్చు జరిగినా పర్వాలేదు, ముహూర్తం పెట్టడంలో ఆలస్యం చేశామంటే నిజంగానే పెట్టాం. రేపే ముహూర్తం ఉన్నా కూడా నేను రెడీ. చెప్పండి. ఇక లాభం లేదండి, దండగా నేను వెళ్ళొస్తాను. ఏ ముహూర్తం పెట్టడం మర్చిపోయావా? మర్చిపోయానా? నేనా? మరి ఎందుకు వెళ్ళిపోతానంట? లేకపోతే ఏమిటండి ఇది? ఈ ఇంట్లో నేను తప్ప ఎవరికి వాళ్ళే దర్జాగా మూతలు పెట్టేసుకుంటే నేనెందుకు దండగా? నా పాండిత్యం ఎందుకు దండగా? అది కాదు పంతులు గారు, పెళ్లి చేయాలన్నా ఇల్లు కట్టాలన్నా మీరు రావాలి, ముహూర్తం చూడాలి. అది కదా సాంప్రదాయం. అవును. మంచి ముహూర్తం చూడండి. అమ్మా దండగా, రేపటి నుంచి ఆషాఢ మాసం వచ్చేస్తోంది. ఏ శుభకార్యాలు తలపెట్టకూడదు. పోనీ ఆ తర్వాతైనా ఏదైనా ముహూర్తం ఫిక్స్ చేద్దామంటే అమ్మాయి గారి జాతకంలో శని గారు తొంగి తొంగి చూస్తున్నారు. నలమహారాజు అడగారిపోవటం, శకుంతల దుష్యంతులు మర్చిపోవటం అంతా ఈ శని గారి వల్లే కదా. ఎక్కడా శని? ఎందుకు? ఆ శని గారిని కూడా కాల్చేయడానికా? దండగా, ఓ 2 నెలలు ఓపిక పట్టారంటే తనతో తానే వేరే ఇంట్లోకి వెళ్ళిపోతాడు. వేరే ఇంట్లో నుంచి వేరే గ్రహం వచ్చి మీకు మేలే చేస్తాడు. అందాక తుపాకీ లోపల పెట్టండి. తూటా దండగా. జ్యోతి, ఏంటి బాబు అర్ధరాత్రి నీ గొడవ? ప్రేమించుకునే వాళ్ళకి అర్ధరాత్రి అయితే ఏమిటి? అది సరే, ఇంటికి నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఇంట్లోంచా? నేను మాట్లాడుతుంది ఇంట్లోంచి కాదు, చెట్టు మీద నుంచి. అది కూడా మీ ఆశ్రమం ఎదురుకుండా ఉంది. అయ్యో రామా, నీకెందుకు వచ్చింది చెట్లకి బుద్ధి? అయ్యో సీత, అసలు నువ్వు టీచర్ ఎలా అయ్యావు? మనిషికి మూలం కోతే కదా, చెట్లు ఎక్కడం సహజమే కదా. నీ కోతి చేసలు ఏమన్నాలో తెలియడం లేదు. తెలియటానికి ఏముంది? కళ్ళు తాగిన కోతి, ప్రేమలో పడ్డ మనిషి రెండూ ఒకటే. అది సరే, నీ ఆశ్రమం ఎలా ఉంది? ఆశ్రమమా? ఇదొక దేవాలయం. దేవాలయం అయితే మరి భక్తులు ఎందుకు లోపల రానివారు? ఇంతకీ మీ దేవాలయంలో దేవుడెవరు? ఎవరు వెళ్ళకూడదంటరా? మూసుకొని నాతో రండ్రా. వద్దు బాబాయ్, నేను ఆశ్రమం తిరిగి వెళ్ళిపోతాను. ఒరే, ఇంత దూరం వచ్చాం, లోపల ఏముందో చూసేద్దాంరా. అయ్యి బాబోయ్, డాడీకి తెలిస్తే తెలియలేదని రారా.
కూర్చోండి. బాబ్, నువ్వు ఆ బస్సును ఫాలో చేయి. కాపాడడానికి కాదు, వాళ్ళని కాపాడడానికి ఎవరైనా వస్తే ఆపడానికి. గో. కమాన్ హరి అప్. త్వరగా అంబులెన్స్ ఎక్కించండి. కమాన్ క్విక్, త్వరగా. నమస్కారం కమిషనర్ గారు. నమస్తే. ఇది ఓం ఆశ్రమం బస్. మాకు ఇప్పుడే తెలిసింది. త్వరగా కానివ్వండి. కానిస్టేబుల్, డ్రైవర్ బాడీ దొరికిందా? లేదు సార్, ఆ బస్సుని డ్రైవర్ నడపలేదు. ఆశ్రమంలోని ఓ కుర్రాడు పిల్లల్ని ఎక్కించుకొని బస్ స్టార్ట్ చేశాడు. కంట్రోల్ తప్పి యాక్సిడెంట్ చేశాడు. ఎక్స్క్యూజ్ మీ, మీకెలా తెలుసు? డాడీ ఫోన్ చేశారు. డాడీయా? ఆయన ఎవరు? డాడీ అంటే ఓమాశ్రమం ప్రిన్సిపల్. మీరంతా ఆశ్రమంలో ఉంటున్నారా? కాదు, మేమంతా ఆశ్రమం బయట ఉంటూనే ఆశ్రమానికి సేవ చేస్తున్నాం. మీరెవరు? నేనెవరనేది కాదు, మేమంతా ఆశ్రమం సేవకులు. మాలాంటి భక్తులు సిటీలో 2 లక్షలకు పైగా ఉన్నారు. ధర్మ సంస్థల మీద మీ పోలీసు నిఘా వేస్తే
కోర్టులో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి ఈ డెడ్ బాడీస్ ని త్వరగా ఆశ్రమానికి పంపి ఏర్పాటు చేయండి. ఆ దేశద్రోహుల్ని ఉరికంబం ఎక్కించే వరకు ఆ చనిపోయిన పిల్లల చావు కేకలు నా చెవిలో వినపడుతూనే ఉంటాయి. సాక్ష్యాలు లేని వాళ్ళ చావు కేకలు నీ డిపార్ట్మెంట్కి ఎందుకు వినిపిస్తాయి? అందుకే ఈ కేసుకి సాక్ష్యంగా పూర్తి ఆధారాలతో నేనే నీ దగ్గరకు వస్తాను. మాటిచ్చా, నిలబెట్టుకో ప్లీజ్.